నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్నామండి. సో ఈ యొక్క పాణ్యం నియోజకవర్గ పరిధికి సంబంధించిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అంటే సీనియర్ చాలా చాలా సీనియర్. సో పార్టీని నమ్ముకొని ఇప్పటివరకు తన వంతు జీవితం కూడా ఈరోజు పార్టీకి అంకితం చేసి పార్టీ గెలుపోటముల్లో ఉండి పార్టీ గెలిచినా ఓడినా ఈ పార్టీలోకి వెళ్ళకుండా ఎన్ని ఇబ్బందులైనా సరే టీడీపీ పార్టీని నమ్ముకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ APUFIDC. సో అంటే ప్రధానంగా అన్న టీడీపీ పార్టీలో ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చారు. సో అన్నగారి నుంచి ఎలాంటి ఒక అభివృద్ధి పనులు చేశారు, అసలు పార్టీ గురించి ఎంత కష్టపడ్డారు, అసలు పార్టీ ఇప్పుడు వచ్చి 1.5 year వస్తుంది. సో 1.5 yearలో నిజంగానే ప్రజల మన్ననను పొందిందా లేదా, ఇలాంటి అంశాలన్నింటినీ అయితే జస్ట్ కవర్ చేసే పని అయితే మనం ఈరోజు చేద్దాం అన్నతోని. అన్న నమస్తేనా. నమస్తే అన్న. సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అన్న. సేమ్ టు అన్న. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఎప్పుడన్నా మీరు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారని మేము ఏంటన్నాం, గతంలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారని మేము విన్నాం. సో ఎట్లా అన్న అంటే ఎట్లా ఏ విధంగా ఇబ్బంది కూడా అన్న, ఇది ఒకటి, మేము పార్టీ ఫస్ట్ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత దాని ద్వారా మా తండ్రి గారి నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడిని. ఎప్పుడైతే 1995-96 నుంచి గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పార్టీ గురించి గ్రామంలో కావచ్చు యాక్టివ్గా ఉన్నాం. 1999-2000 నుంచి గ్రామంలో క్రియాశీలకంగా పనిచేసుకుంటూ వచ్చాం. 2000లో రవిని అని చెప్పి సర్పంచ్గా ఇక్కడ కంటిన్యూగా గెలిపించుకున్నాం. 2000లో ఆయనని సర్పంచ్గా గెలిపించిన తర్వాత ఆయన 2004 వచ్చేసరికి కోడుమూరు నుంచి మాది డీలిమిటేషన్ పాణ్యం అయితే కాట్సాన్ రాంపల్ రెడ్డి ఆయన వర్గంలో సర్పంచ్ చేరాడు. తర్వాత 2006 ఆయన ఏదైతే మేము సర్పంచ్ గెలిపించిన వ్యక్తి కాటసాన్ రాంపాల్ రెడ్డి వర్గం లేకపోయి మళ్ళీ 2006లో మళ్ళీ ఆయనే కంటెస్టెంట్ చేశాడు. దాంట్లో నేను సర్పంచ్గా పోటీ చేశాను. ఆయనని అప్పుడు మేము గెలిపించింది మేమే. మళ్ళీ ఆయన మీద పోటీ నిలబడి మళ్ళీ నేను గెలిచినాను 2006 సర్పంచ్గా. 2006 సర్పంచ్గా కొనసాగుతూ మాకు ఎప్పుడైతే బైరెడ్డి, కాటసాన్ రాంపాల్ రెడ్డి ఇరువురు కలిసి పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేసినారు. అప్పుడు టీడీపీ నుంచి బైరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, కాటసాన్ రాంపాల్ రెడ్డి కాంగ్రెస్. తీరా మధ్య కాలంలో మరి ఆయన వేరే పార్టీ పెట్టి బైరెడ్డి వెళ్ళిపోవడము, బైరెడ్డి గారు వేరే పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి అని పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడం జరిగింది. మరి దాని ద్వారా పార్టీ నిర్ణయం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుల వారు అన్న, చిన్న విషయం ఏంటంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టారు రాయలసీమ పరిరక్షణ సమితి. ఆ సమయంలో మిమ్మల్ని కూడా మీకు ఆపరించారు కదా రమ్మని ఇలా చెప్పాడు. ఆ రోజు మీరు ఏదైతే ఇట్లా ఉంది, పార్టీ పరిస్థితి అయితే బాగాలేదు, మీరు ఖచ్చితంగా మీరు నాతో పాటు ఇంతవరకు మీరు నాతో నడిచినారు, మరి ఇప్పటి నుంచి మీరు నాతో నడుస్తారా లేదా అనేటువంటిది మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పాడు. మండలంలో మొత్తం సీనియర్ నాయకుల ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసినాడు. మరి ఆ మీటింగ్లో మేము కూడా స్వచ్ఛందంగానే చెప్పాము, అన్న వ్యక్తిగతంగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని గౌరవిస్తాం, పార్టీ పరంగా అయితే మేము తెలుగుదేశం పార్టీ రాలేము, మేము పార్టీగా మాత్రము తెలుగుదేశం పార్టీ ఉంటాము, వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి అందరు మండల నాయకుల సమక్షంలో చెప్పడం జరిగింది. మీదే మొట్టమొదటి వాయిస్ ఇవ్వచ్చు. అవును, అంతేనా? ఆ టైంలో అంటే అట్లా చెప్పడంలో మీదే మండలంలో అందరి ముందు నేను ఒక్కనే చెప్పాను ఆయన తర్వాత. అవును, ధైర్యంగా. అవును. తర్వాత ఆయన నిజంగా కొత్త పార్టీ పెట్టాడు. తర్వాత మేము అంటే పార్టీలో కొనసాగినాం. తర్వాత మా పార్టీకి మాకు ఇన్ఛార్జిగా అధ్యక్ష పదవికి ఇచ్చారు. సిరిగిరి విష్ణువర్ధన్ రెడ్డి అని, ఇంకా మేము సర్పంచ్గానే ఉన్నాం అప్పుడు. సిరిగిరి విష్ణువర్ధన్ రెడ్డి అని ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. అప్పుడు జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు. జిల్లా అధ్యక్షునిగా ఆయన ఉన్నప్పుడు ఈయన మాకు ఇన్ఛార్జి సిరిగిరి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చాడు. ఆయన కొన్ని రోజులు ఉన్నాడు.
సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మాకు నాయకుడు మండలంలో కీలకంగా లేకపోయినా అక్కడ కట్సన్ రాంపల్ రెడ్డి వర్గం మీద ఇక్కడ అప్పుడు గౌరు చరితమ్మ గారు అక్కడ వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు 2014. కానీ ఈ మధ్యకాలంలో మేము సర్పంచ్ది కానీ ఎంపీటీసీ సర్పంచ్ది ఎస్సీ రిజర్వ్ చేశారు మాది. అప్పుడు సర్పంచ్ను కైవసం చేసుకున్నాం. ఎంపీటీసీ మార్కాపురం, పెద్దకోటాల, సల్కాపురం మూడింటి మీద కూడా మేము మా ఎంపీటీసీని గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత మాకు మళ్ళీ ఇన్ఛార్జి మారాడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి, మళ్ళీ కేజీ రెడ్డి వచ్చాడు. కేజీ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందర ఏరాస్ ప్రతాప్ రెడ్డి వచ్చాడు ఇన్ఛార్జి. అప్పుడు ఎంపీటీసీ ఇవన్నీ మేము గెలుచుకున్న తర్వాత 2014-15లో మండల్ పార్టీ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చారు. 14-15లో మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీకి సంబంధించి నేను పొద్దున ఇప్పుడు ఈ టైం లేచి వెళ్తే రాత్రి 8-9 దాకా ఫుల్ టైమర్గా, అది నేను చెప్తున్నానటువంటిది కాదు. గ్రామాల్లో ఏ గ్రామంలో, కల్లూరు మండలంలో ఏ గ్రామంలో అడిగినా చెప్తారు. నేను ఇప్పుడు మేము 5 మంది బ్రదర్స్ము. ఇంకా నేను ఇంట్లో మా తండ్రి ఆ రోజు మన ఇంటి దగ్గరకు వచ్చిన వానికి మనం న్యాయం చేయాలి, మనల్ని నమ్ముకొని ఉన్నవానికి మనం న్యాయం చేయాలి అనేటువంటిది మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము కూడా అదే పద్ధతిలోనే కల్లూరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే నాకు అవకాశం వచ్చిందో, కల్లూరు మండలంలో ఏ గ్రామంలో పిలిచినా పలానా టయానికి వాళ్ళ ఎంపీడీ ఆఫీస్ అయితే ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, స్టేషన్ అయితే స్టేషను, వాళ్ళ సమస్య కోసం మనం ప్రతి టైం అంటే మా ఇంటి పనులు అనేటివి పక్కన పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము. మరి మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా అట్టే కొనసాగుతూ వచ్చాను. ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించి గత 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటిది కల్లూరు మండలంలోనే మొత్తం మీద మా కుటుంబం మీద ఫోకస్ చేశాడు. మీ కుటుంబం మీద ఉంది. ఎందుకంటే పార్టీ ఎప్పుడైతే ఆయన 151 సీటుతో గెలిచినాడో, ఇటు అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తము మూకుమ్మడిగా వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వచ్చారు. ఎలక్షన్ మళ్ళీ సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఎప్పుడైతే మన రాష్ట్ర అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు సార్ గారు బైకాట్ చేశాడు, అంటే వాళ్ళు నామినేషన్ ఎన్నికపోతే చింపేయడము, బలవంతంగా ఇండ్లకు పోయి దౌర్జన్యంగా భయపెట్టించి విత్డ్రాల్ చేయించడము, అటువంటివి జరుగుతుంటే ఇవన్నీ ప్రజలు అంటే మన పార్టీ నాయకులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వీళ్ళ అరాచక పాలనకు మనం దూరం ఉందామన్న ఆలోచనతో బైకట్ చేశాడు. కానీ ఇక్కడ మాకు ఉన్నటువంటి కల్లూరు మండలంలో ఉన్నటువంటిది ఏమంటే పార్టీ ఆదేశాలను మేము ధిక్కరించలేం. ఇటు గ్రామంలో కూడా మన ఉనికిని మనం కోల్పోతాం అనేటువంటి దాంతో కల్లూరు మండలంలో ఒక్క కొంగనపాడు తప్ప అలవెన్స్ కింద అన్ని విలేజ్లో పోటీ చేశాం. అన్ని విలేజ్లలో పోటీ చేశారు. అంటే వ్యక్తిగతంగానే, అంటే గ్రామం వరకే రాజకీయం. మండల స్థాయిలో కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎక్కడ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. అది ఒకటి మనసులో పెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లో ఎవరైతే ఇక్కడ మా తండ్రి గారు ఇక్కడ గ్రామంలో పోటీ చేసినాడు, చేసిన తర్వాత కాటసాని రాంపల్ రెడ్డి ర్యాలీతో వచ్చినాడు. లాస్ట్ రోజు మా ఊరికి ర్యాలీతో వచ్చారు. మేమంతా ఇక్కడ ఇంటి దగ్గర మన పబ్లిక్తో అందరు ఉన్నారు. ఉండి పక్కన ఆయన మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టిన దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారు జనం. ఓకే, సూపర్. అది నన్ను చూసి నేను వస్తుంటే కూడా ఇంటికాడ ఎంత జనం ఉంటారు అనేటువంటిది ఒకటి ఆయన మైండ్లో పెట్టుకొని వెంటనే మా అన్న ఒకటి ఫంక్షన్ హాల్ ఉంది, నాయుడు ఫంక్షన్ హాల్ అని. దాదాపుగా అది కింద పైన 2 ఫ్లోర్లు. ఒక ఫంక్షన్కి వచ్చేసి 50,000 రెంట్కి ఇస్తారు. ఇప్పుడు దాదాపుగా 5.5 సంవత్సరం అయింది అది మూతబడి. అంటే ఆ రోజు ఆయన ఫంక్షన్ హాల్ని అది సక్రమంగా లేదు, పడగొట్టాలి అది అని మున్సిపల్ అధికారులని ఫంక్షన్ హాల్ కాడికి పంపించి ఒకటి అడిగాం, మాది ప్లాన్ కరెక్ట్ లేదు, ఓకే ఎవరు కాంట్రవర్షన్ అన్నా అంటే ఎవరిదన్నా ఆక్యుపై అయినామా, ఎవరిదన్నా ఆక్యుపై లేదు. ముందర తూర్పుకి రోడ్డు ఉంది, అంటే వదులుకునేది. దక్షిణానికి రోడ్డే ఉంది, పడమరానికి రోడ్డు ఉంది,
ఉత్తరానికి మా స్థలమే. మరి ఇంకేంటి? అంటే ప్లాన్ ప్రకారంగా లేదంటే ఒక దాంట్లోకి ఎంక్రోజ్ అయినాం అనేటువంటిది కూడా కాదు అక్కడ. అవును. ఆ రకంగా ఆ రోజు ఇబ్బంది పెడితే మేము ఒకటే చెప్పినాం, మాది నిజంగా ప్లాన్ ప్రకారంగా లేదనుకుంటే 5 అడుగులు ఉందా, 10 అడుగులు ఉందా, 20 మీటర్లు ఉందా, మొత్తం బిల్డింగే ఉందా, మాకు రిటర్న్గా రాసేయండి, రిటర్న్గా రాసేయండి, పడగొట్టుకుంటాం. మీరు అదేం రాసేయకుండా ఎక్కడ ఇప్పుడు ముందు పెంచుకోవాలన్నా చెప్పండి, పడగొట్టుకుని తగ్గించుకోవాలన్నా రిటర్న్గా మీరు మార్కేసేస్తారు కదా ఇప్పుడు మున్సిపాలిటీ వారు, మీరు అది చేయండి అంటే చెప్పరు. 7 days అయిపోతే ఆ రోజు లాస్ట్ రోజు శుక్రవారము, శనివారం హైకోర్టు బంద్ ఉంటుంది అనే ఉద్దేశంతో శుక్రవారం మధ్యాహ్నం వెహికల్తో వచ్చారు పడగొట్టడానికి. శుక్రవారం మధ్యాహ్నం ఒక 30 మంది అధికారులు వచ్చినారు. వచ్చి పవర్ ఎక్కి కట్ చేసి జేసీబీ తీసుకొని అది వస్తే మేము మీకు ఎవరైతే ఇంటెన్షన్గా మా దాని మీద ఒత్తిడి ఉందో వాళ్ళని రమ్మనండి, వాళ్ళు మేము తెలుసుకుంటాం. మీరు అధికారిగా మీరు వచ్చారంటే ఇప్పటికైనా మించిపోయినది లేదు. మీడియా కూడా ఉంది, మీడియా సమక్షంలో 10 అడుగులు ఎక్కువ ఉంది, 20 అడుగులు ఎక్కువ ఉంది, లేకుంటే తక్కువ ఉంది, ఈ గోడ ముందు పెంచుకోవాలి, లేకుంటే ఈ గోడ ఎన్నిక చేసుకోవాలి అనేటువంటిది క్లియర్ కట్గా మాకు ఒకటి రిటర్న్గా రాసేయండి, మేము దానికి చేసుకుంటాం. అట్ట కాకుండా అడ్డగోలుగా వచ్చి మేము కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చాము అదంటే అసలు కమిషనర్ ఎవరు, అసలు కమిషనర్ పంపించినాడా లేకుంటే మీరు ముసుగులో వైసీపీ పార్టీలో ముసుగులో వచ్చినారో మాకైతే తెలుస్తుంది. ఈ రోజైనా రిటర్న్గా రాసేయండి, మేము ఊక రాసిస్తే మేము ఇటు అందరం వెళ్ళిపోతే మొత్తం పడగొట్టుకోండి. రిటర్న్గా రాసియకుండా మాత్రం ఊక మేము ఆదేశాలంటే మాత్రం ఇక్కడ మిమ్మల్ని టచ్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి మేము గొడవ పెట్టుకుంటాం. 4-5 వెహికల్స్ పోలీసు వారు కూడా వచ్చారు. పట్టుకోవడానికి వస్తే ఆ లోపలనే ఒక 300 మంది 400 మంది అక్కడికి చేరుకున్నారు. అంత మన మంది అంతా అంటే అంత పబ్లిక్ అంతా. కానీ అనుకోకుండా వచ్చినారు. వచ్చి పోలీసులు మమ్మల్ని పట్టుకుంటే నన్ను ఒకరినిద్దరిని పట్టుకుంటావు. ఆ లోపల మళ్ళీ గౌరెంకరెడ్డి అన్న కూడా వచ్చాడు. వస్తే ఆయన ఇప్పుడు వంక పొడవుతో ఉండేటివి, కినాల పొడవుతో ఉండేటివి, టౌన్లో రకరకాలైనటువంటివి అన్నీ ఉన్నాయి, రేపొద్దున కూలగొట్టిన మీరు కూడా రెడీగా ఉండాలని అన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ద్వారా రిటర్న్ వెళ్ళిపోయినారు ఆ రోజు నైట్. వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయరు, కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ ఇంటి ముందర మాట్లాడుతున్నాను, ఏరా వచ్చినావు ఇంటికి, ఇతని ఇంటి కట్టుకు వచ్చినావు అనడం, ఫోటోలు కొట్టడం, కేసు కట్టడం, జస్ట్ ఇంటి ముందు అంతే. ఎందుకు సార్ అతన్ని చేసిన తప్పేంది? వాళ్ళ చిన్న కొడుకు అయినందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాడు. వాళ్ళ ఇంటికాడ మాట్లాడుతుంటే 4 వాళ్ళు కూర్చొని కార్యక్రమం ఏదో మాట్లాడితే ఇది కడితే ఏంటంటే నువ్వెవరు అడగడానికి అనడం, నా మీద కేసు కట్టడం. అంటే గ్రామంలో ఎవరి మీద కేసు కడితే రామాంజనేయులు వస్తాడు. అట్లా అంటే ఇప్పుడు రామాంజనేయులు గారికి ఉన్నటువంటి కనెక్షన్స్ మొత్తం కట్ చేయాలి ఫస్ట్. ఊర్లో కట్ చేస్తే ఏకైపోతాడు అంతే. అంటే ఇది మండలాన్ని దృష్టి పెట్టుకొని అంత వైసీపీ దానిలో అరాచక పాలన జరుగుతుంటే గౌరవ సభలు ఇచ్చినా, బాధుడి ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ఫుల్ఫిల్గా అయిపోతాం గ్రామాల్లో. ఇంట్లో ఇప్పుడు ముసలాయన, నాయన, అమ్మ వాళ్ళు ఉంటారు, పిల్లలు అంత ఉంటారు. ఇప్పుడు మా పెద్ద కొడుకులో చిన్న కొడుకు ఇంటికాటికి వచ్చిరనుకో, అక్కడ బస్ స్టాండ్ దగ్గర కూర్చొని పోలీసులు ఇంటికి వచ్చి మాట్లాడి కనిపోతుంటే ఏర కొడక వాళ్ళ ఇంటికి అడిగిపోయినావు. ఏందన్నా మరి అంత దారుణంగా పెట్టేస్తారు మిమ్మల్ని? ఏర కొడక వాళ్ళ ఇంటికి అడిగిపోయినావు పోలీసు వాళ్ళే మళ్ళీ. అంటే ఇట్లా మా పొలంలో ఉంటే రేపు మందు కొట్టేదో లేకుంటే క్యాను లేకుంటే ఇట్లా అది చెప్పనికపోయినట్టే ఇంటికాటికి పోనేవాడు. అంటే ఒంటరికి ఎవరు పలకరియకూడదు, కక్ష సాధింపు చేయలేదు. మరి ఇంత తతంగం జరుగుతుంది, మీ దగ్గర వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పలేదా? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళొచ్చు కదా, మీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు? అంటే మనకు ఒకటే, ఇప్పుడు చెట్టు ఉంది, వర్షానికి గాలికి చలికి అంతే తట్టుకుంటేనే అది 10 మందికి నీడిస్తుంది. మనం కూడా మన అనుకున్న వాళ్ళకు, మన దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం చేయాలంటే మనం తట్టుకొని నిలబడాలి. పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 year వస్తుందన్న. సో 1.5 yearలో నిజంగానే ప్రజల ఆమోదయోగ్యం ఉందంటారా పార్టీ మీద? 100%. ఎందుకంటే చంద్రబాబు అంటేనే బ్రాండ్. ఎప్పుడైతే ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసమే పెట్టినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు.
ఆ రోజుల్లో కూడా మూడు కూడు గూడు గుడ్డ ఈ మూడు ఏదైతే ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ, ఆ రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు కూడా అదే ఫాలో అయ్యారు. మరి సేవా సమితిలు ఎప్పుడైతే బీసీలకు కోట వచ్చింది, సర్పంచులు ఎంపీటీసీలు ఈరోజు ఒక అధికారికంగా అంటే జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవుతున్నారంటే ఆ రోజు రామారావు పెట్టిన విషయం. ఈరోజు ఇంత రాయన రాజకీయం బీసీలు అట్టడుగినటువంటి కులాలు ఈరోజు రాజకీయంగా తిరగలుగుతున్నారు. కొంతవరకు ఈ చట్టం అంటే ఏమి ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారంటే ఆ రోజు నుంచి చైతన్యమైనందుకే ఇంతవరకు, లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది. మరి అదే బాటలోని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. మరి మనకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎలా ఒక 5-10 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయినాం అనేది అందరికీ తెలుసు. ఇసుక వైన్ కానీ మైన్ కానీ ఈ రకంగా ఎంత ఇబ్బంది పడినారో. గౌండలు ఇల్లు కట్టుకోవాలంటే సొంత వ్యక్తి, నేను ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇసుక తీసుకెళ్ళని పరిస్థితి. నాకు ఇంటికి కట్టుకునే ఇసుక లేకపోతే గౌండలు కూడా పని చేయలేని పరిస్థితి. ఇట్లా ఒక్కొక్కలాగా చాలా ఇబ్బందులు పడినారు. మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇసుక ఒక ఫోన్ చేస్తే వస్తుంది. అప్పుడు ఫోన్ కాదు కదా, మనం పోయిన రానేటువంటిది ఈరోజు ఇసుక ఫోన్ చేస్తే వస్తుంది. మరి ఆ ఫోన్ చేస్తే వస్తే నేను ఇల్లు కట్టుకుంటే 10 మంది ఇల్లు మీద ఇప్పుడు గౌండ పని కావచ్చు, వాళ్ళ కింద లేబర్ కావచ్చు, నాకు ఇల్లు తయారవుతుంది, వాళ్ళకి పని ఉపాధి దొరుకుతుంది. మరి అదొకటే కాదు, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పింది ఖచ్చితంగా 100% చేస్తాడు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన నమ్మకం ఉంది. సూపర్ 6 అని చెప్పింది. ఇప్పుడు సూపర్ 6 అనేది వచ్చింది. డోర్ టు డోర్ ఆ రోజు కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేటువంటిది ఆ రోజే సేకరించినారు. మరి సూపర్ 6లో అనుగుణంగా ఫస్ట్ యువతకి డిఎస్సి చేశా. అసలు ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఈరోజు టీచర్లు ఒక ఇంట్లో 2 ఉండరు, 3 ఉండరు. అసలు ఒక కొడుకుండి ఎంతగానో ప్రేమతో పెట్టి చదివించుకుని ఉంటారు. ఆర్థికంగా ఉండి అంట్లు తోమే వాళ్ళు కూడా పిల్లల్ని చదివించుకొని నిరుద్యోగం ఉండి బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు గవర్నమెంట్లో ఇప్పుడు ఉద్యోగం వచ్చి వాళ్ళు ఉద్యోగానికి పోతుంటే వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషం ఉందని. మరి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ ఒకటి చంద్రబాబు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఎంత దారుణం అంటే, ఇప్పుడు మన తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తి అసలు మన హద్దులు పూర్వం నుంచి పూర్వం నుంచి పెద్దల నుంచి ఉన్నటువంటి ఆస్తి హద్దురాళ్లకు పాతవి తీసేసి ఈయన బొమ్మలు వేసుకొని పెట్టినటువంటి ఆనవాయితీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందా? ఇప్పుడు మాది హద్దు ఉంది, పొలము ఎప్పటి నుంచో ఉన్నటువంటి పొలము. మా హద్దులో కూడా ఆయన రాతి మీద బొమ్మ. మళ్ళీ మేము రిజిస్టర్ చేపిస్తే మాత్రము ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉండదంట. ఏదో అప్పుడు అన్నారు క్రిస్టల్స్ వాళ్ళ కంపెనీ దగ్గరనే ఏదో ఉంటుందని. మాకు ఒక మెయిల్ ఇస్తారంట, అంటే లోన్ కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు లక్షల పొలాలు పెట్టి కొని డాక్యుమెంట్ మన దగ్గర దాచిపెట్టగలేంది వాళ్ళు దాచిపెడతారా? గవర్నమెంట్ దాచిపెడతారా? ఎక్కడ మరి గవర్నమెంట్ కొనిచ్చినా దాచిపెడితే ప్రాబ్లం లేదు. మన డబ్బులు పెట్టి మన ఆస్తి కొంటే అసలు డాక్యుమెంట్ ఇవ్వకపోవడం ఎంతవరకు ఎంత దుర్మార్గం అన్న. ఇప్పుడంటే చిన్న విషయం అన్న, టీడీపీ పార్టీ గురించి, జస్ట్ బీజేపీ పార్టీ గురించి, జనసేన గురించి 3 కలిసి కూటమితో ముందుకెళ్తున్నాయి. వర్గాల పూలేదంటారన్న? మాకు తెలిసి ఎక్కడో చిన్న ఏదో బయటికి నాయకత్వం వరకు లేకుండా ఇప్పుడు మా గ్రామం ఏదో గ్రామం వరకు నిండొచ్చు. గ్రామంలో ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఏదన్నా జరిగిందంటే మా వరకు వస్తే మేము సెటిల్ చేస్తాం. ఒకవేళ మా పరిధిలో కూడా వచ్చింది అనుకో, జిల్లా నాయకత్వం కావచ్చు, మన ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు వచ్చినాయి. ఆ పథకాల్ని ప్రజలకు చేరవేయడంలో టీడీపీ పార్టీ నాయకులు కాస్త ఉత్సాహం ఎక్కువగానే చూపిస్తారు, అదంతా తెలిసింది. సో జనసేన వాళ్ళు ఏమనుకుంటారు, మేము మొన్న స్టార్ట్ అయినా మరి మేము కూడా మా పార్టీ నుంచి కూడా ప్రజలకి చూపించుకుంటే కదా రేపు మా పార్టీ మనలోకి వచ్చింది అని ఆలోచన. ఇక బీజేపీ పార్టీ అంటే అంతగా సరే ఏమి ఉండకపోవచ్చేమో ఆంధ్ర రాష్ట్రంలో. చెప్పండి మరి ఇది ఎట్లా చూద్దాం? ఇప్పుడు వరకు అటువంటిది లేదు. ఎందుకంటే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమందరం కలిసి తిరుగుతున్నాం. ఏ సంక్షేమ పథకం వచ్చినా డైరెక్ట్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ ద్వారానే అమలవుతున్నాయి.
ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది, లేకుంటే ఇక్కడ జనసేన వాళ్ళు ఎమ్మెల్యే ఉంటే జనసేన వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అట్లా సిస్టమ్ లేదు. అందరు సమన్వయంగా అందరికి సమానంగా వస్తున్నాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు ఉండరు, జనసేన వాళ్ళు ఉండరు, టీడీపీ వాళ్ళు ఉండరు. మేము కూడా ఏదన్నా కార్యక్రమాలు చేపడితే కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పోతున్నాం. ఇప్పుడు వరకు లేదు. ఫ్యూచర్ది ఒకవేళ అట్లాంటిది వస్తే కూడా పైన ఇప్పుడు నారా లోకేష్ బాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి ఏది పోయినా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి లీడర్కి కావచ్చు, లేకుంటే వాళ్ళ సిఫారసు కావచ్చు, ఖచ్చితంగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వెళ్తుందని చెప్పి మేము భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నం. సో అది మీ ఖాతాలో చూడొచ్చుంటారా లేకపోతే వైఎస్ఆర్సీపీ ఖాతాలో చూడొచ్చు? ఖచ్చితంగా మా ఖాతాలోనే చూడాలా. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు, భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రానటువంటి దానికి, ఒక ఎర్ర బస్సు కూడా రానటువంటి దానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నా మాకు అంటుందని ఆయన మీటింగ్లో చెప్పాడు. నాన్నగారు జగన్మోహన్ రెడ్డి ఓకే, ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నాడు డైరెక్ట్, ఎర్ర బస్సు కూడా రానటువంటి భోగాపురానికి ఎయిర్ బస్. భోగాపురం అనేటువంటిది ఒక చిన్న పల్లె, విశాఖపట్నానికి 5 కిలోమీటర్ల దూరము 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి మా ఈ ఊరికి ఎర్ర బస్సే రానటువంటి దానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నా అంటుంది మా చెల్లెమ్మ అని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడాడు. మరి ఆ రోజు విశాఖపట్నమే అనేటువంటిది ఆయన ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు రావాలా అనేటువంటిది అనేదే కాక, మళ్ళీ మేము మాకు వస్తుంది ఖచ్చితంగా దీన్ని మేము మళ్ళీ అడ్డుకుంటాము, కోర్టుకి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది ఆయన వాయిస్తో. మరి అటువంటిప్పుడు ఆయన ఆ రకంగా ఉన్నాడు, మాదని ఇప్పుడు చెప్తాడు అంటే మన ఇప్పుడు పూర్తయినందుకు ఎంతవరకు కరెక్ట్? ఓకే, మొత్తం అది కూటమి ప్రభుత్వంలోనే 100% కూట ప్రభుత్వందే. పోలవరం చెప్పా, మరి ఆ రోజు మంత్రి అనిల్ గారు ఏమన్నా 2021 అనిల్ కుమార్ 2021 ప్రమాణ స్వీకారం అదే ప్రారంభోత్సవం మన గేట్లు ఎత్తేస్తాం ప్రారంభోత్సవం. ఎక్కడ గేట్లు? ఓకే, నాకు కొంచెం అవన్నీ పక్కన పెడతానా. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లు ఈరోజు ఫండ్స్ని, నిధుల్ని కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారా, సఫలమైందంటారా, విజయవంతంగా ఉందంటారా? ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులన్నీ సఫలీకృతమవుతున్నాయి. ఎట్లంటే ఏ రాష్ట్రం లేనటువంటి ఒక నిధులు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి మనం చూసి మనకి అవార్డు కూడా వచ్చింది. మనకి 23% మన చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనేది పక్క రాష్ట్రాలకు పోల్చుకుంటే మన ఇక్కడ నంబర్ 1గా మన రాష్ట్రం ఉంది. మన గ్రామంలో ఆ ఇల్లు బాగుండాలా, వాళ్ళకి సమస్య లేకుండా చేయాలని ఎట్లా చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ బాబు అయితేనేమి, చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి, లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి ఇప్పుడు యువతకి ఒక కంపెనీ పడితేనే ఆ కంపెనీలో 10 కుటుంబాలు జాయిన్ అయితేనే ఆ కుటుంబాలలో డెవలప్ చెందుతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అసలు గూగుల్ డేటా మైలురాయి. అసలు పక్క దేశాలు కూడా పొగుడుతున్నాయి. మరి అటువంటిది దూరదృష్టితోటి గూగుల్ డేటా తేవడం ఒక ఆషమాష విషయమా? మరి అదంతా వాళ్ళ ఇంటికి కాదు కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా. మరి ఇట్లాంటివి ఇంకా కంపెనీలో మరి ఎన్నో, ఓ పక్క నారా లోకేష్ బాబు పోవడము, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పోవడము, మరి మిగతా కంపెనీల గ్రామాలకి మన రాష్ట్రానికి వస్తే వాళ్ళకి అనుగుణంగా ప్లేస్లు అయితేనేమి, వాళ్ళకి జరుగుతున్నటువంటి సహకరించడం అయితేనేమి, మరి ఇవన్నీ ఉండడం వల్లనే ఇన్ని కంపెనీలు వచ్చి ఇంత డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటిది మనం చెప్పుకోవాల్సిందే, మర్చిపోకూడదు కూడా. సో అంటే ఇంకొక 10 years అధికారంలో కూటమి ప్రభుత్వం అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్గా చూడొచ్చుంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం? 100%. అమరావతితో సహా అసలు ఇప్పుడే పరుగులు పెడుతూ అమరావతి అసలు వచ్చిన 90 రోజులకే జేసీబీలతో మొత్తం పెట్టి 100 ఎకరాల నుండి డెవలప్మెంట్. అసలు కన్యగా అంటే ఏదో చెప్తా చూడు, ఇట్లా గొడుగు ఇట్లా పడితేనే ఇప్పుడు అన్నిటికీ మనకి ఎండ వర్షం ఎట్టుంటుందో ఇట్లా ఇట్లా లేపితేనే ఎట్టుంటుందో అట్లా అయింది ఇప్పుడు రాష్ట్రం అంతా. నమ్మకం కూడా అట్లే వచ్చింది. కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి నిధులు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా హెల్ప్ అవుతున్నాయి కదన్నా. ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచులు ఇన్నాళ్ళ నుంచి గత 5 ఏళ్ళలో ఇబ్బంది పడినారు.
లైట్లు వేయలేని పరిస్థితి, మురుక్కాలువలు తీయలేని, కసులూరిసిన వాళ్ళకు కూడా జీతాలు వేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సర్పంచులు చెప్పారు, వాళ్ళ సర్పంచులు ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు నిన్ననే గ్రామ సభలు జరిగాయి, నిన్న 5వ తారీఖు. మరి మా గ్రామం ఈ చిన్న గ్రామానికంటే కూడా ₹1,00,000 వచ్చాయంట 14 ఫైనాన్స్. ఏమి కేవలం గ్రామంలో వీధుల్లో కానీ సందుల్లో కానీ మురికి డ్రైనేజ్ కానీ చెత్త సేకరణ కానీ మొత్తం క్లీన్ చేయాలని. ఇప్పుడు అక్కడ జేసీబీ నడుస్తుంది, చెత్తదే. కేవలం గ్రామం డెవలప్మెంట్ కోసమే, అంటే క్లీన్ దానికోసమే ఈ డబ్బును ఉపయోగించాలని స్పెషల్ గ్రామ సభగా నిన్న జరిపారు. అది 9వ తేదీ వరకు ఉంటుంది క్లీన్ చేసేది. సూపర్ అన్న. మరి ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయినటువంటిది క్లీన్ అంటే గ్రామం బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ అన్న, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట్లాడినారు, ఇంకొక 2 టర్మ్స్ వరకు, ఇంకో 10 సంవత్సరాల వరకు, 10-15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారినే మేము ముఖ్యమంత్రిగా చూస్తాం, ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తామని చెప్పడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల అయితే హ్యాపీ ఉన్నారన్న. ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. ఎట్లంటే వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ధి జరుగుతుంది అనేది అందరం కూడా అంగీకరిస్తున్నాము. గతంలో వాళ్ళు ఎట్లుంటుందంటే, ఒకటే కుటుంబం ఉందనుకో, అన్నదమ్ములు లేదన్న గొడవలు పడితే వాడిని గొడవ పెడితే మా దగ్గరికి వస్తాడు అనేది వైసీపీలో చేసే పని. భార్య భర్తల మధ్యన కూడా గొడవ పడితే నా దగ్గరికి భర్తనన్న వస్తాడు, భార్యనన్న మా పార్టీ వైపు వస్తాడు అనేటువంటి చూసేటువంటి వాళ్ళు. ఆ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా బీజేపీ మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు, తెలుగుదేశం మీద కావచ్చు బురద సల్తనే ఉంటారు వాళ్ళు వైసీపీలు, అది కామన్ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ. ఎందుకంటే గతంలో వాళ్ళకి అర్థమైండాల ఏది 151 సీటుది మేము 11కి ఎందుకు వచ్చామా అని. ఆ తప్పుడు ప్రచారాలతోటి వాళ్ళు ఆటుకొచ్చారు. సో లాస్ట్ క్వశ్చన్ అన్న, లాస్ట్గా చివరిగా నెక్స్ట్ జరగబోయే జీపీ లోకల్ బాడీ సెలక్షన్స్లో మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం విజయాల పరంపరను కొనసాగించే అవకాశం ఉంటుందన్నా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటిది సూపర్ 6లో భాగంగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చింది, అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏదైతే గతంలో నేను 18,000 ఇస్తానటువంటి చెప్పినటువంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మరింత 5,000 పెంచి 17,500 ఇచ్చే పరిస్థితి, 18,000 ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అదే మాటనే చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీగా 5,000 కేంద్రం 2,000, 7,000 రైతుల ఖాతాలో పడుతుంది. పెన్షను, మరి పెన్షను ఆయన ఒక ₹1,000 వైసీపీ ప్రభుత్వం ₹1,000 ఇస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం 2,500 అని 250ని పెంచుకుంటూ పోతాని 1000 పెంచినాడు ఆయన 5 ఏళ్ళగా. మరి మా చంద్రబాబు నాయుడు అట కాదు, ఆ రోజు మాట చెప్పినాడు కాబట్టి మాట తిప్పకుండా ఒకటే పారే ఏప్రిల్ నుంచే ఇచ్చా, ఇంకా ఎనికి కూడా కలిపి 7,000 ఒకటే పారే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 3,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000. సో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది పెద్దల గురించి ఒక్క మాటలో చెప్పండి అన్న, వాళ్ళ పేరు చెప్తుంటే టగడగా చెప్పండి. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటలో చెప్పండి ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు ఖచ్చితంగా నిధులు లేకపోయినా ఒక్క మాటలో చెప్పండి ఆయన వ్యక్తిత్వం గురించి. ఒక్క మాటలో ఆయన చెప్పినాడంటే చేస్తాడు. లోకేష్ బాబు కూడా తండ్రి జాడల్లో నడుస్తున్నాడు 100%. ఇప్పుడు అదే బాటలు నడుస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తండ్రికి తగ్గట్టుగానే తనయుడు. గౌరవ్ చరితారెడ్డి గారు మీ ఎమ్మెల్యే. ఇప్పుడు మా గౌరవ చరితమ్మ కూడా గతంలో ఏం జరిగిందో లేదా కానీ ఖచ్చితంగా పార్టీ నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో అదే అభివృద్ధి కార్యక్రమాల్లో మేడం కూడా నడుస్తుంది. మనకు అనుగుణంగా కూడా ఇప్పుడు పాండ్యం డెవలప్మెంట్ జరిగేది మనకు తెలుస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం 13,024 ఒకటే పారి మన గ్రామ సభలు అయితేనేమి, మరి ఎన్ఆర్జీఎస్లో మార్పులు అయితేనేమి, ఇప్పుడు సర్పంచ్ ఖాతాల్లో అమౌంట్ అయితేనేమి, పంచాయత్ సెక్రటరీలది చాలా బాగుంది చేయడం అనే ఒక పెంచడం కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కూడా అదే బాగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా పాతదే, ఇంకా అంటే ఆయనకి ఇంకా ఎందుకంటే ఇదంతా చూసి ఏది చెప్పలేక నిజంగా ఆయన సొంత కాన్సెప్ట్తో పోడు. ఈ మిగతా వాళ్ళది ఏదైతే చెప్తారో అది టీజీ వెంకటేష్ గారు అంటే ఇప్పుడు మాకు సరే రారు కదా అనుకో, బీజేపీ అది టౌన్ వరకు ఉంటాడు, బయట ఉంటాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన విషయాన్ని సమయాన్ని సమాచారం మాట్లాడినందుకు. సో ఇదండి రామాంజలి గారితో స్పెషల్ టాక్ షో. ఐ హోప్ కూల్ క్వశ్చన్గా అన్న గారితో ప్రతి ఒక్క విషయం కూడా కంక్లూడ్ చేసిన ప్రయత్నం మనం ఈరోజు చేసినాం. సో ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ యువర్ సేన.